ఇలా పిలిచేసరికి రావాలంటే ఎన్నో తిప్పలు పడాలి, అది ఎలాగో చూపిస్తాను. మా బర్డోట్ చనిపోయిన తర్వాత రెండో దానికి తోడుగా ఉంటుందని 2 పిల్లలు తీసుకున్నాం కదా, దానికి ఫీడ్ ఎలా ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు అని అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. పెట్స్ లైఫ్ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అని అమెజాన్ లో దొరుకుతుంది. ముందుగా కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టుకొని 80 డిగ్రీస్ వరకు తీసుకెళ్లాలి. ఇంకో గిన్నెలో పౌడర్ తీసుకొని వేడి నీళ్ళు పోసి బాగా కలపాలి. మరీ అంత చిక్కగా మరీ అంత పలచగా ఉండకుండా ఈ రేంజ్ లో రావాలి. 40 డిగ్రీ సెల్సియస్ అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఫీడ్ చేయాలి. పిల్ల పుట్టిన మొదటి వారం ప్రతి 2 గంటలకి ఫీడ్ చేయాలి. రెండో వారం నుంచి 4వ వారం వరకు ప్రతి 4 గంటలకి ఫీడ్ చేస్తూనే ఉండాలి. ఇది మా రెండో బర్డ్ నీలాంబర్లా పూర్తిగా అర్థానికి అంకితం అయిపోయింది. వాడు రాడని చెప్పినా సరే అర్థం చేసుకోవట్లేదు. మొదటి 2 వారాల్లో గ్రోత్ ఇలా ఉంటుంది. ఇది 4 వారాలు అప్పుడు ఫుల్ గా రెడీ అయిపోయింది. మనం పిలిచేటప్పుడు రావాలంటే చాలా ఓపికతో శ్రద్ధగా ట్రైనింగ్ ఇవ్వాలి. మొదట సెల్ల మీద భుజాల మీద వాలేది, తర్వాత చేయి మీదకి రావడం మొదలు పెట్టింది. బర్డ్స్ అప్పుడప్పుడు ఇలా పడుకొని విశ్రాంతి తీసుకుంటాయి. దీని అర్థం ఏంటంటే అక్కడ ప్లేసు ఆ వాతావరణం చాలా సేఫ్ గా ఉందని. వాటితో నేను ఆడుకున్నట్లేదు, నాతో అవి ఆడుకుంటున్నాయి. చెవులు సన్నగా కొరకడం, భుజాన్ని అయితే ఏకంగా వంతెన చేసేసాయి. మా రెండో బర్డ్ని వాటితో పాటు అప్పుడప్పుడు కలుపుతున్నాం, ఎందుకంటే తన ఒంటరితనాన్ని దూరం చేయడానికి.